మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాయంటే భద్రాచలం అభివృద్ధి కోసము 300 కోట్ల రూపాయలైనా ఖర్చు పెడతా. ఎంత? 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భద్రాచలాన్ని అభివృద్ధి చేస్తా. మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్ట. ఆలయ సుందరీకరణ మొత్తం 7 కాడికి మొత్తం సఫాయి చేస్తా అని హామీ అయితే ఇచ్చిండులా. ఎందుకు? రాములవారి తీర్థం వస్తుంది కాబట్టి హామీ ఇచ్చిండు. గతంలో కేసీఆర్ సార్ ఏం చెప్పిండు? ఏమలకొండ రాజన్నక ఏమలాడ రాజన్నకు 400 కోట్ల రూపాయలు ఖర్చు పెడతానని చెప్పిండు. అప్పుడు ఏ పురుషోమన్న ఒక పాట చెప్పలే, ఒకటే లైన్ చెప్తే ఎక్కువసేపు అది నాకు పెద్ద పాట రాదు. కానీ వేములాడ రాజన్న యాదగిరి నరసన్న 1000 కోట్లు అడిగినారా, రైతు బాధల్ని చూడొద్దన్నారా, రాచకొండల గట్టే ఫిలిమీ నగరుతోటి రైతు బతుకులు మారుతాయా, వాళ్ళ ఆత్మహత్యలు ఆగుతాయా, ఓ ఏలేటి నాయకులారా మీకు జర్నన్న సిగ్గులేదేమరా అని పాడిండు. అవునా కాదా? ఇప్పుడు దేవుని గుళ్ళకు ఈ ఒవ్వలు వద్దన్నారు. వాటితో పాటుగా మరి జనాలను కూడా చూడాలిగా సార్. 300 కోట్ల రూపాయలు పెట్టి భద్రాచలం చేస్తాను, ఓకే సంతోషం, రాళ్ళవారి దీవెనలు నీ వెనకంగా ఉంటాయి, ఓకే నష్టం లేదు, పెట్టు. నిన్ననే కదా బడ్జెట్ రిలీజ్ చేసింది. ఎంత? చదువుకి ఎంత పెట్టిండు? 8% పెట్టిండు. ఈ బడ్జెట్లో 8% చదువుకు పెట్టిండు. వైద్యానికి ఎంత పెట్టిండు? పోయినసారి 4% ఉంటే ఈసారి 5% చేసిండు. అంతే, అంతకు మించి ఇంకేమన్నా చేసినా చెప్పుది. ఇప్పుడు ఈ గుళ్ళైనా బళ్ళైనా ప్రజల కోసమే కదా, అంతే కదా. ప్రజలు బతికితే, ప్రజలు బాగుంటే గుళ్ళ కాడికి పోతారు. మరి ఇలా ప్రజలంతా ఆగమైపోతలేరు సార్. వైద్యం అందక ఎంతమంది ఆగమైపోతున్నారు. మరి వైద్యం సంగతి ఏం కావాలి? పెట్టు. ఆయన 400 కోట్లు పెడతానా, నువ్వు ఇలా 300 కోట్లు పెడతా అంటున్నావు. పెట్టినా కానీ మీరు పెట్టేదేదో సచ్చేదేదో మాకైతే తెలియదు. గుళ్ళు బాగుపడే, బళ్ళు బాగుపడే, మీరు మాత్రం బాగుపడతారు. ఇది వాస్తవం. అది బీఆర్ఎస్ఏలో కావచ్చు, ఇప్పుడున్న ఈలనే కావచ్చు. కొంతమందిని, అంతమందిని కూడా నేనేమన్నాను. మంచి ఎమ్మెల్యేలు ఉంటారు, మంచి మంత్రులు కూడా ఉంటారు. కానీ ఎక్కువ శాతం మాత్రం మీరే బాగుపడతారు. గుళ్ళు బాగుపడాయి, బళ్ళు బాగుపడాయి. బడికి పెట్టిందేమో 8% అయితే వైద్యానికి పెట్టింది 5% బడ్జెట్ పెట్టిరు. 5% బడ్జెట్ పెట్టి వైద్యం అందియాల జనాలకంటే అయితే అదుల వీళ్ళతోటి పని. ఇప్పుడు పోయి భద్రాచలం కాడ సుందరీకరణ చేస్తా, భద్రాచలాన్ని మొత్తం 7 కాడికి రూపురేఖలన్నీ మారుస్తా. ఎందుకు? రాములవారి తీర్థం ఉంది కదా, ఆ రాములవారి తీర్థం వరకల్లా జర చేయాలని ఆలోచన చేస్తుండొచ్చునా. గతంలో ఆయన అన్నాడు, ఆయన చేసిపోయిండా? ఏమైనా పేపర్లలో స్టేట్మెంట్ ఇవ్వాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వంలో ఈ రేవంత్ రెడ్డి అయినా కానీ ఏక నెంబర్ వెనుక కాడేది లేదు. ఎన్ని కావాలి? 100 కోట్ల రాసుకోరి, అవి వచ్చేయలేదు, సచ్చేయలేదు. ఎన్ని కావాలి? 200 కోట్లు కావాలి, రాసుకోరి, అది వచ్చేయలేదు, సచ్చేయలేదు. గింతే సంగతులు. ఇప్పుడు ఉద్యోగాల విషయానికి వస్తే ఈ టైం కల్లా 2 లక్షల ఉద్యోగాలు ఏమి వేస్తాడు. ఆ ఉద్యోగాల సంగతి పతకే లేదు. చేస్తుండే, ఎండో కొంత చేస్తుండే, మనం కూడా మొత్తమే చేస్తాడని చెప్పొద్దు. కానీ మరి సంపూర్ణంగా చేస్తారా? ఎప్పుడు చేస్తారు? ఏం కథ? ఇప్పుడు 300 కోట్ల రూపాయలు పెట్టి భద్రాచలంలో పని చేయాలని ఆలోచన నీకు తోచింది. కానీ మరి పేద ప్రజలు అంతా వైద్యం అందక దస్తురు పోలేమన్నా కాలే. అదేంది నగర కర్నూలు దగ్గర ఏమో, నగర కర్నూలు దగ్గర చచ్చిపోయిన శవాన్ని ఆడ దిక్కుదీమ లేకుంటే పడేస్తే కుక్కలు పీక్క తిన్నాయి కదా. ఆల్రెడీ చేతిలో ఏళ్ళు మొత్తం కొరికేసినాయి. సీసీ కెమెరాలలో క్లియర్గా చూడలే జనాలంతా. గవర్నమెంట్ దాకాల పరిస్థితి కాదు. మొన్న అదే భద్రాచలమే అనుకుంటు, ఖమ్మం భద్రాచలమో ఎన్నంట. అది దవాఖాన కొనబోతే స్ట్రెచ్చర్ లేదు, ఏం లేదు, మా దగ్గర జాగలేదు, డెలివరీ టైంకి వచ్చినామని మా దగ్గర అయ్యేటట్లేదు, మీరు కొనబోరంటే ఇక లాభం లేదని ప్రైవేట్ అంబులెన్స్ మాట్లాడుకొని వాళ్ళు బయటికి వెళ్ళిపోతుంటే అంబులెన్స్లో ఉన్న ఆ నరసమ్మ చిన్నపాటి డాక్టర్లు వాళ్ళు ఆరంభి చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ధైర్యం చేసి పిల్లగాన్ని కాన్పి చేసి బయటికి పెట్టిర్రు. మరి ఏది మరి? దేవుళ్ళు అడిగినారు మిమ్మల్ని, మాకు 100 కోట్లు ఇయ్యాలని దేవుళ్ళు అడిగిరా? ప్రజల కోసమే కదా. మరి ప్రజలు బాగుంటేనే దేవుని గుళ్ళపోయేదా? ప్రజలు బాగలేనప్పుడు ఈ దేవుళ్ళని ఎవరు భక్తారు చెప్పురిగా. ఫస్ట్ ప్రజలను చూడురి, ప్రజల యోగక్షేమాలు చూసి ప్రజలు నిజంగానే విద్య కానీ, వైద్యం కానీ, ఉపాధి కానీ ఇది కరెక్ట్ ఉంటే ఇవన్నీ కరెక్ట్ ఉన్నప్పుడు దేవుని కాడికి పోతారు. రాలే విన్నారా? ఇప్పుడు దేవుని గుడికి చేయొద్దని నేను చెప్తలేను, దేవుని గుడికి చెయ్యి. కానీ చేసే ముందల మరి ప్రజలకు కూడా ఏమేమి కావాలో కూడా చూసుకోవాలి కదా సార్. దాన్ని గాలికి వదిలేసి గుడికాడ పెడతా అనుడే కానీ ఆ గుడికాడ పెట్టేది ఉండదు, నడిపేసి ఉండదు. ఉంటే అదులా ఆయన 400 కోట్ల రూపాయలు పెడతానని చెప్పాడు కేసీఆర్. వేములాడ రాజన్నకు పెట్టిపోయిడా? మరి ఈయన భద్రాచలానికి 300 కోట్లు పెడతా అంటాడు. ఈయన పెట్టానా?
ఇంక మరి పెడుతున్నా పెట్రోల్ నాకైతే తెలియదు. నేను దేవుళ్ళకు వ్యతిరేకం అయితే కాదు, దేవుని గుడికి పెట్టు, కానీ దేవుళ్ళ గుడికి ముందు పెట్టేకంటే ముందుగాల కూడా ప్రజలను కూడా చూసే ఉపాయం చేయాలి. విద్య వైద్యం మీద జర దృష్టి పెట్టాలి. చదువుకునే పోరగాలు ఉద్యోగాలు లేక చాలా మంది డిగ్రీలు చేత పట్టుకొని ఇప్పుడు పాసంతో ఓయూ కేయూ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. జర గాలం కూడా కనిపెట్టి ఉపాయం చేయాలి.